హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ టీచ్ ల్యాబ్. ఈరోజు మన టాపిక్ థీరం 10.2. ఈ థీరం 10.2 లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో 4 మార్క్స్ కింద అడిగారు. సో ఈ ఇయర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీ స్కూల్లో అయితే ఇంకా లెందీగా చెప్పుండొచ్చు, కానీ ఇది 4 మార్క్స్ కాబట్టి ఇంత రాస్తే సరిపోద్ది. 8 మార్క్స్ కాదు కదా, 4 మార్క్స్ కాబట్టి సరిపోద్ది. ముందుగా స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఈ ఛానల్ ని షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో. థియరం 10.2. ది లెన్స్ ఆఫ్ ఎ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ an external point to a circle are equal. కన్స్ట్రక్షన్. డ్రా ఏ సర్కిల్ విత్ సెంటర్ O. ముందుగా ఒక సర్కిల్ తీసుకోవచ్చు సెంటర్ విత్ O అండ్ టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ P. సర్కిల్ కి అవుట్ సైడ్ ఓ పాయింట్ P అనే పాయింట్ తీసుకోవచ్చు అండ్ డ్రా ది లైన్స్ PQ అండ్ PR అండ్ జాయిన్ ది OQ అండ్ OR అండ్ OP టు ప్రూవ్. మనం ప్రూవ్ చేయాల్సింది అసలు ఏంటి? PQ ఈక్వల్ టు PR. అసలు మన మెయిన్ కంటెంటే ఈ రెండు ఈక్వల్ చేయడం, అంటే PQ అండ్ PR. ప్రూఫ్, మన దగ్గర ప్రూఫ్ ఏముంది? ట్రయాంగిల్ POQ అండ్ ట్రయాంగిల్ POR. ముందుగా ఈ ట్రయాంగిల్ చూసుకుంటే POQ అండ్ POR చూసుకుంటే ఏమైంది? OQ ఈక్వల్ టు OR, OQ ఈక్వల్ టు OR. రేడియస్ ఆర్ సేమ్. ఈ రెండు రేడియస్ ఆఫ్ ది సర్కిల్, సో ఈ రెండు ఈక్వల్. అలాగే OP ఈక్వల్ టు OP, OP ఈక్వల్ టు OP ఏంటి? కామన్ సైడ్. ఈ రెండు ట్రయాంగిల్ తీసుకుంటే ఇది రేడియస్, అలాగే ఇది హైపోటెనస్ అవుద్ది. హైపోటెనస్ అనేది దీనికి కామనే, దీనికి కామనే, అందుకు లెన్స్ ఆర్ సేమ్ కాదు, అందుకు OP ఈక్వల్ టు OP కామన్ సైడ్. నెక్స్ట్ యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ R. ఎందుకంటే మన థీరం 10.1 చూసుకుంటే ఏం చెప్తుంది? రేడియస్ అనేది ట్యాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటది, అందుకే రేడియస్ ట్యాంజెంట్. అందుకే యాంగిల్ ఎంత ఉంటది? ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటది? అప్పుడు 90 degrees. సో యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ R, బోత్ ఆర్ 90 degrees. నెక్స్ట్ ట్రయాంగిల్ POQ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ POR బై RHS కాంగ్రియన్స్ రూల్. అసలు మనకి RHS కాంగ్రియన్స్ రూల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు రెండు ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో రెండు సైడ్లు, ఇక్కడ ఇదిగో ఇది ఒక సైడు, ఇది ఒక సైడు, రెండు సైడ్లు ఒక యాంగిల్ ఈక్వల్ అవుతే ఆ రెండు ట్రయాంగిల్ కాంగ్రియెంట్ అయినట్టు. సో ట్రయాంగిల్ POQ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ POR. PQ ఈక్వల్ టు PR బై CPCT. మన కాంగ్రియన్స్ రూల్ చూసుకుంటే రెండు ట్రయాంగిల్ కాంగ్రియెంట్ అయినంటే దాని కరస్పాండ్ యాంగిల్స్ ఈక్వలెంట్. దీని కరస్పాండ్ యాంగిల్స్ ఏంటి? PQ అండ్ PR. సో PQ ఈక్వల్ టు PR. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. మీకు ఈ టాపిక్ నుంచి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దాన్ని ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అలాగే దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే మీకు ఇంకా మ్యాథ్స్లో ఏమైనా చాప్టర్స్ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ చాప్టర్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.